అంటే ఎన్నికల ప్రక్రియ ద్వారా ఒక తాత్కాలికమైనటువంటి వెసులుబాటుని ప్రజలు ఈ దేశంలో సాధించుకోగలిగారు. అది వాస్తవమే. అది అయితే ఇది ఎంత తాత్కాలికం అనేది మరొక వాస్తవం. ఎందుకంటే గాయపడ్డ పులి మరింత క్రూరంగా ప్రవర్తిస్తుంది, కక్ష తీర్చుకుంటుంది. అది గాయపడ్డ పులి మాత్రమే కాదు, గాయపడ్డ నక్క కూడా. మ్యాకియావెల్లీ అని ఒక పొలిటికల్ సైంటిస్ట్, పొలిటికల్ థింకర్, ద ప్రిన్స్ అనే ఒక పుస్తకం రాస్తూ దాంట్లో ఒక మాట అన్నాడు, పాలకుడికి సింహం లాంటి క్రౌర్యం ఉండాలి, నక్క లాంటి జిత్తులు మారితనం ఉండాలి అన్నాడు. ఆ రెండూ ఉన్న పాలకుడే శక్తివంతమైన దేశాన్ని నిర్మాణం చేయగలడని ఆయన ఆలోచన. అది ఇంకో మాట కూడా అన్నాడు ఆయన, పాలకుడు తాను భగవంతుడని నమ్మాలి, వాడు భగవంతుడని ప్రజల చేత నమ్మింపజేయాలి అన్నాడు. ఒక 300-400 సంవత్సరాల క్రితం మ్యాకియావెల్లీ రాసినటువంటి మాటలు ఈ రోజున మన దేశానికి ఎంత అక్షర సత్యాలుగా కనపడుతున్నాయో మనం అర్థం చేసుకో. కాబట్టి గాయపడ్డ పులి, జిత్తులు మారితనం అలవాటైన నక్క లక్షణాలు రెండూ కలిగి ఉన్నటువంటి వ్యక్తి అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు 2 చేతి కర్రల ఊతంతో ఆయన ప్రయాణం ప్రారంభం అయి ఉండొచ్చు, కానీ ఊతకర్రలు ఎంతకాలం ఊతకర్రలుగా నిలబెడతాయో కూడా అనుమానమే నాకు. అయినా ఒక తాత్కాలికమైనటువంటి ఉపశాంతి, ఒక తాత్కాలికమైనటువంటి వెసులుబాటు. అయితే ఇందాక శ్రీనివాస్ చెప్పినట్లుగానే ప్రజాస్వామ్యం అనే ఒక ప్రక్రియని ప్రజాస్వామ్యం ఈజ్ ఈక్వల్ టు ఎన్నికలు అనే ఒక ఈక్వేషన్గా తీసుకురావడం అంటే ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోకపోవటమే. ప్రజాస్వామ్యం అనేది ఒక వాల్యూ సిస్టమ్గా, ఒక విలువగా, ఒక జీవితానికి సంబంధించినటువంటి విలువగా మనం ప్రజల్లో ప్రచారం చేయగలగాలి. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పాలకులు చేసేది ఏమిటంటే, ప్రజాస్వామ్యం అంటే క్రమం తప్పకుండా ఎన్నికలు జరగటం, దేశంలో అనేక పార్టీలు ఉండటం, ఆ పార్టీలన్నీ ప్రజలకు సేవ చేయటానికి పోటీ పడటం, పోటీ పడే క్రమంలో ప్రజలకు ఎక్కువ సేవ చేస్తుందని ప్రజలు ఎవరిని నమ్మారో వాళ్ళు అధికారంలోకి రావటం. అందుకే ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు జరగటం అంటే రాజకీయ పార్టీలు ఉండటం అనే ఒక నేరో ఇంటర్ప్రిటేషన్ సమాజంలో ఎంత బలంగా వ్యాపించింది అంటే, రష్యాలో ప్రజాస్వామ్యం ఉన్నదా? లేదు. చైనాలో ప్రజాస్వామ్యం ఉన్నదా? లేదు. క్యూబాలో ప్రజాస్వామ్యం ఉన్నదా? లేదు. ఎందుకు లేదు? అక్కడ ఎన్నికలు లేవు, అక్కడ రాజకీయ పార్టీలు లేవు. కాబట్టి ఆ సమాజాలు ఏవి కూడా ప్రజాస్వామిక దేశాలు కావు, ప్రజాస్వామిక సమాజాలు కావు. అమెరికా ప్రజాస్వామ్యమేనా? అవును, ప్రజాస్వామ్యమే. ఎందుకు ప్రజాస్వామ్యము? అమెరికాలో పార్టీలు ఉన్నాయి, క్యాలెండర్లో తేదీల ప్రకారంగా ఎన్నికలు జరిపించుకుంటారు, ఎవరైనా పోటీ చేస్తారు, అందరికీ ఓటు హక్కు ఉన్నది. కాబట్టి అమెరికా, బ్రిటను, జర్మనీ ఇవన్నీ ప్రజాస్వామ్యాలే. భారతదేశం ప్రజాస్వామ్యమేనా? ప్రజాస్వామ్యమే. 75 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో 1975 ఇందిరాగాంధీ నేతృత్వాన్ని ప్రజలు ఓడించారు. ప్రజల శక్తి ఏమిటో, ప్రజల బలం ఏమిటో, ప్రజల చైతన్యం ఏమిటో పాలకులకు రుచి చూపించారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యమే. సౌదీ అరేబియాలో ఉన్నది ప్రజాస్వామ్యమేనా? అది ప్రజాస్వామ్యమే. అక్కడ అప్పుడప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే కమ్యూనిస్టు దేశాలు తప్ప ప్రపంచంలో మిగిలిన దేశాలన్నీ కూడా ప్రజాస్వామ్య దేశాలే.
ఎందుకంటే అక్కడ బహుళ సంఖ్యలో పార్టీలు ఉంటాయి, క్రమం తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి. ఇది ప్రజాస్వామ్యం అనే ఒక అత్యున్నతమైనటువంటి విలువకి ఇవ్వాల్సినటువంటి కనిష్టమైనటువంటి క్యారెక్టర్. ఇందాక ఆయన చెప్పారు, ఎన్నికలు జరగటం అనేది ప్రజాస్వామ్యంలో ఒక అంశం మాత్రమే. నేను కొద్దిగా విభేదిస్తే ఉంటున్నానంటే చాలా చిన్న అంశం అది. ప్రజాస్వామ్యం అనేది చాలా విస్తృతమైనటువంటి విలువ. అది ప్రజాస్వామ్యం అనేది ఒక రాజకీయ అంశమా, ఒక ఆర్థిక అంశమా, ఒక సామాజిక అంశమా అంటే మూడు కలగలిపితేనే ప్రజాస్వామ్యం. అందుకే ఇంగ్లీష్లో సోషల్ డెమోక్రసీ, పొలిటికల్ డెమోక్రసీ, ఎకనామిక్ డెమోక్రసీ అని వర్గీకరించాం. మూడు రకాల ప్రజాస్వామ్యాలు ఉండాలి సమాజంలో. అంబేద్కర్ కూడా రాజ్యాంగ సభలో మాట్లాడుతూ చివరి ప్రసంగంలో ప్రస్తావన చేశాడు. ఆయన ప్రజలందరికీ రాజకీయ హక్కులు ఇచ్చాం, కానీ సామాజిక హక్కులు ఉన్నాయి. ఆ రాజకీయ సమానత్వం ఇచ్చాం మనం. మీరందరూ ఒక్కొక్కడికి ఒక ఓటు మాత్రమే ఉన్నది. చదువుకున్నా చదువుకోకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, మీరే కులానికి చెందిన వాళ్ళైనా ఏ మతానికి చెందిన వాళ్ళైనా మీకు ఒకటే హక్కు, ఓటు. ఎవరికి 2 ఓట్లు లేవు. ఇచ్చాం, బాగానే ఉన్నది. కానీ రాజకీయ సమానత్వం వర్ధిల్లడానికి, ఇది ఆచరణ రూపం దాల్చడానికి కావలసిన ఆర్థిక ప్రజాస్వామ్యము, సామాజిక ప్రజాస్వామ్యము ఈ దేశంలో ఉన్నదా? లేదు. ఆ రెండూ లేనటువంటి సమాజంలోకి రాజకీయ సమానత్వాన్ని, రాజకీయ ప్రజాస్వామ్యాన్ని తీసుకొస్తుందా, ప్రవేశపెడితే అది ఎలాంటి అనర్థాలకి దారితీస్తుందో అనేటటువంటి ఒక భయాన్ని ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని ఒక వాల్యూగా అర్థం చేసుకోవడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. చాలా సమస్యలకు అక్కడ పరిష్కారం దొరుకుతుంది అది. కానీ మన దేశంలో అకాడమిక్ స్థాయిలోన కూడా, కనీసం అకాడమిక్ స్థాయిలోనైనా ఈ రకమైనటువంటి చర్చ, ఈ రకమైనటువంటి బోధన, ఈ రకమైనటువంటి పరిశోధన జరగడం చాలా మృగ్యం అయిపోయింది అది.